ఛానల్ కేజీఎన్ కుకింగ్ బ్లాగ్స్. ఈరోజు మనం చేసే కర్రీ దోసకాయ చికెన్. రండి చూపిస్తాం. ఫస్ట్ మనం స్టవ్ ఇలా పెట్టుకోవాలి. దోసకాయ కర్రీకి చికెన్కి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుందండి, ఎక్కువ వేసుకుంటాం. ఇప్పుడు ఈ ఆయిల్కి ఎక్కువగా మనం ఉల్లిపాయలు వేసుకుందాం. ఉల్లిపాయలు, దోసకాయ, చికెన్. ఇప్పుడు మనం ఈ ఉల్లిపాయలు బాగా ఎర్రగా వేసుకోవాలి. ఉల్లిపాయలు ఎర్రగా వచ్చేదాకా వేసుకోవాలి. సరిపోయింది. ఇప్పుడు దీంట్లో మనం మసాలాలు వేసుకుందాం. అల్లం వెల్లుల్లి ఇవ్వాలి. అల్లం వెల్లుల్లిపాయలు, ఎండు కొబ్బరి, గసగసాలు. దీంట్లో నుంచి వాటర్ వచ్చేదాకా బాగా కుక్ చేసుకోవాలి, వండుకోవాలి. ఇందాక చెప్పడం మర్చిపోయానండి, వేయడం సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ మనకి తగినంత, కావాలంటే మళ్ళీ తగ్గితే తర్వాత వేసుకుందాం. లేకుండా అలకటండి. మూత పెట్టేసుకున్నాను. రెండు చెంచాలు, నేను కొంచెం కారం ఎక్కువ తింటాం, అందుకు 2 చెంచాల సగం వేసాను. మీకు కావాలంటే మీకు సరిపడా వేసుకోండి. ఇప్పుడు కారం వేసాక బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో దోసకాయ ముక్కలు వేసేసుకోవాలి. సగం వండేసామండి, చికెన్ కర్రీ సగం ఉడిపోయింది. ఇప్పుడు దోసకాయ
उसी को खाता तो गले मसाला रखो खड़ा करेंगे धनिया को गरम मसाला సరిపడంత వాటర్ వేసేసి ఇందాక మసాలా నూరాం కదా దీంట్లో ఈ మసాలా గిన్నెలోనే వాటర్ వేసేసి ఈ దోసకాయ ముక్క బాగా ఉడికిపోయేదాకా ఉడికించుకోవాలి. చూసావా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో మీనా. ఇప్పుడు మనం దీని మీద కొంచెం కొత్తిమీర వేసేసుకున్నాము, మంచిగా ఉంటుంది. ఇంకంతేనండి, దోసకాయ చికెన్ కర్రీ సింపుల్గా చేసుకోవచ్చు. వంట కాని వాళ్ళు కూడా, అస్సలు కొత్తగా పెళ్ళి అయిన వాళ్ళు చేసుకొని వాప్పా కూర చూసారండి, అయిపోయింది. ఎంత బాగుంది చూడండి కర్రీ. నూనె వచ్చి అయిపోయినట్టే. ఇదిగా బాగుంది కదా దోసకాయ కర్రీ, చాలా బాగుందండి. మీరు కూడా తప్పకుండా చేసుకోండి, చాలా చాలా బాగుంది టేస్ట్. మీరు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి. మీ వాళ్ళందరికీ షేర్ చేసుకోండి. నా వీడియోస్ మీకు మళ్ళీ రావాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి.